హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియోలో ఆధార్ కార్డ్ కి సంబంధించి న్యూ ఎన్రోల్మెంట్ కానివ్వండి లేదా అందులో ఏదైనా చేంజెస్ చేపించిన తర్వాత కానివ్వండి మీకు ఒక ఎన్రోల్మెంట్ స్లిప్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ స్లిప్ ను ఉపయోగించి ఆధార్ కార్డ్ ని మనమే మన మొబైల్ లో మీ సేవకి వెళ్లకుండానే ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చెప్పబోతున్నాను. వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సో దీనికోసం మొదటగా మీ ఫోన్ లో క్రోమ్ బ్రౌజర్ ని ఓపెన్ చేసి సెర్చ్ లో ఈ ఆధార్ అని టైప్ చేస్తే పైన వెబ్సైట్ చూపిస్తుంది, ఓపెన్ చేయండి. లేదా డైరెక్ట్ లింక్ వీడియో డిస్క్రిప్షన్ లో ఉంది, చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు సైట్ ఓపెన్ అయ్యాక ఇక్కడ మెయిన్ విండోలో డౌన్లోడ్ ఆధార్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో డిఫాల్ట్ గా ఆధార్ నంబర్ సెలెక్ట్ అయి ఉంటుంది. దాని పక్కన ఎన్రోల్మెంట్ ఐడిని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ కాలం లో మీ ఎన్రోల్మెంట్ స్లిప్ పైన ఉన్న 14 అంకెల సీరియల్ నంబర్ ని ఎంటర్ చేయండి. తర్వాత దాని కింద ఎన్రోల్మెంట్ డేట్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత దాని కింద ఎన్రోల్మెంట్ టైమ్ లో అవర్స్, మినిట్స్ అండ్ సెకండ్స్ తో సహా ఎగ్జాక్ట్ గా సెలెక్ట్ చేయండి. ఇప్పుడు లాస్ట్ లో కింద క్యాప్చా ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మీ ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ కి వచ్చిన 6 అంకెల ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి కింద వెరిఫై అండ్ డౌన్లోడ్ ని సెలెక్ట్ చేయండి. అంతే, సింపుల్. ఇప్పుడు ఈ ఆధార్ కార్డ్ పీడిఎఫ్ లో డైరెక్ట్ గా మీ ఫోన్ లోని డౌన్లోడ్స్ ఫోల్డర్ లో సేవ్ అయిపోతుంది. సో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. జై హింద్.